తెలుగు చిత్ర పరిశ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండస్ట్రీ ఎంతో మందికి 4 వేళ్లు నోట్లోకి వెళ్లేలా చేస్తోంది. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారం అయింది. కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీలోకి స్వాగతం పలుకుతుంది. అయితే ఇండస్ట్రీలోకి రావాలంటే కష్టపడాలి. ఒక్కసారి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక అదృష్టం, టాలెంట్ ఉంటే నెగ్గుకు రావటం చాలా సులువు. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలోకి అతి చిన్న వయసులోనే శ్రీదేవి గారిలాగా చాలా మంది నటీమణులు చిన్న వయసులోనే ఆన్ స్క్రీన్ పై హీరోయిన్స్ గా మన ముందుకు వచ్చారు. చాలా చిన్న వయసులో ఒంటరిగా వచ్చిన హీరోయిన్స్ సక్సెస్ కూడా సాధించారు. ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు చక్రం తిప్పుతున్న టాప్ 5 హీరోయిన్లు ఎవరో ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం. స్వర్గీయ నటి అందాల తార శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఎన్నో వందల సినిమాలతో ప్రేక్షకుల అభిమానం పొందింది. ఆమె మళ్లీ పుడితే బాగుండు అని చాలా మంది కోరుతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. అయితే అమ్మడు అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఉప్పెన సినిమా అప్పుడు ఈమె వయసు 17 సంవత్సరాలు. ఆ సినిమా అయితే బాగా హిట్ అయ్యింది కానీ ఆ తర్వాత సరైన హిట్ సినిమాలు ఆమె ఖాతాలో పడలేదు. ఇప్పటికే హిట్ సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ లిస్టులో ఉంది. మొదట్లో వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత హిట్ సినిమాలు దూరం అవడంతో ఇండస్ట్రీకి కూడా దూరం అవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆమె వయసు 15 సంవత్సరాలు. తెలుగులో పలు హిట్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోలు అందరి సరసన జత కట్టింది. హన్సిక ఈ పేరు తెలియని వాళ్లు ఇండస్ట్రీలో ఉండరు. మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు బాలీవుడ్, ఇతర భాషల్లో కూడా ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో దేశముదురు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. దేశముదురు సినిమా చేసే టైంలో ఈమె వయస్సు 16 సంవత్సరాలు. ఆ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయినా అమ్మడు నటనకు మంచి మార్కులు పడ్డాయి. దాంతో వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగులో కన్నా వేరే భాషల్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. చార్మింగ్ బ్యూటీ చార్మి కౌర్ గురించి అందరికీ తెలుసు. పంజాబీ బ్యూటీ తెలుగులో వరుస సినిమాలతో అప్పట్లో చాలా బిజీగా ఉండేది. ఆమె అందానికి ముగ్ధులైన దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేయాలని క్యూ కట్టేవారు. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఈమె వయసు 15 సంవత్సరాలు. నీ తోడు కావాలి అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తర్వాత పౌర్ణమి లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉంది. వీళ్లే కాదు, వీళ్లతో పాటు చాలా మంది హీరోయిన్లు అతి తక్కువ వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చేసి పదుల సినిమాల్లో నటించారు.